ఒక కంటెంట్ మనం సొంతగా ఎలా సృష్టించాలి ఆ, అనేది చెప్తా, లేదా వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి ఎలా చెప్పాలి, లేదా మనమే సొంతంగా క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలంటే మనం కొన్ని ఆర్టికల్ చదివినప్పుడు అందులో కొన్ని విషయాలు తెలుస్తాయి కదా, వాటిని తెలిసినవి చెప్తూ ఉండాలి. అట్లా అనమాట. లేదా పేపర్ న్యూస్ అక్కడిక్కడ న్యూస్ చదివినవి తెలుస్తాయి కదా, వాటిలో మనకు సారాంశం తెలుస్తుంది కదా, వాటిని మనం విషయాలుగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇలా ఇప్పుడు అట్లాస్ ఉన్నది. ఏఐ అట్లాస్ గురించి వాళ్ళు చాలామంది పేపర్ న్యూస్, టీవీ న్యూస్ అవి విని వాళ్ళ యూట్యూబ్‌లో చెప్తా ఉన్నారు చూసినావా? ఆ విధంగా మనం కూడా చెప్పొచ్చనమాట. ఏదైనా అది ఏ విషయమైనా లవ్ టిప్స్ కావచ్చు, రొమాంటిక్ టిప్స్ కావచ్చు, క్రైమ్ న్యూస్ కావచ్చు, ఇట్లా ప్రతి విషయం గురించి చెప్పొచ్చనమాట. అది ఎలా చెప్పాలి మన స్టైల్‌లో అంటే, ఉదాహరణకి భూమి ఉన్నది. ఈ భూమి మీద తూర్పు, పడమర ఇవన్నీ దిక్కులు ఎట్లా తెలుసుకుంటాం? సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని బట్టి తెలుసుకుంటాం. అలాగే దిక్సూచిని బట్టి సౌత్, నార్త్‌ని బట్టి తెలుసుకుంటాం. ఇది కాకుండా నేల, భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి భూమి మీద మనం ఉంటాం. అదొకటి తెలుసుకుంటాం, ఆకర్షిస్తది. అట్లా అనమాట. కానీ ఇది కాకుండా ఈ భూమి మీద సూర్యుడిని ఏం చేశాడంటే దక్షిణం పెట్టిండు. అస్తమయం అనేది తూర్పు మారింది. కానీ మనిషికి తెలవదు. రాత్రి రాత్రి మారిందనుకుందాం. అలాగే దిక్సూచి కూడా ఉత్తర, దక్షిణ చూపెట్టేది పోయి దక్షిణ, ఉత్తర వేరే లేదు, తూర్పు, పడమర చూపెడతా ఉంది. అప్పుడు మనిషి ఏమనుకుంటాడు? అది ఏది చూపెడితే అదే సౌత్, నార్త్ అనుకుంటాడు. సూర్యుడు ఎటు ఉదయిస్తే అదే తూర్పు అనుకుంటాడు. సూర్యుడు ఎటు అస్తమిస్తే అదే దక్షిణం అనుకుంటాడు. కానీ ఈడ దిక్కులు మారినాయి. మనిషి తెలుసుకోలేడు. అప్పట్లో పక్షులు కూడా ఏది గ్రహణం పట్టినప్పుడు పక్షులన్నీ తిరిగి గూళ్ళోకి చేరుకున్నాయి. ఎందుకంటే చీకటి కాగానే అవి సాయంత్రం అయిందనుకున్నాయి. తప్ప వాటికి తెలియదు కదా! ఆ విధంగా మనిషి అర్థం చేసుకోలేడు. కానీ ఇప్పుడు సూర్యుని దిక్కులు మార్చినప్పుడు ఏది తూర్పు, ఏది పడమర ఇవి అర్థం చేసుకోలేడు. ఇగో ఇదే విధంగా ఆకాశంలో గానీ, ఓ సముద్రంలో గానీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు దిక్కులు తెలివయి. సూర్యుడు ఎటు ఉదయిస్తాడు, సౌత్, నార్త్ ఏవి తెలివయి అక్కడ దిక్సూచి లేకుంటే. అంతరిక్షంలోకి వెళ్తే. అక్కడ దిక్సూచి కూడా పనిచేయకపోతే ఏది సౌత్, ఏది నార్త్ ఏది తెలవదనమాట. తూర్పు, పడమర అనేది తెలవవు కదా! అలాంటి చోట మనము కొన్ని గుర్తులు తయారు చేయాలి. అంటే ఇక్కడ భూమి మీద తూర్పు, పడమర, సౌత్, నార్త్ లాగా అక్కడ చేయాలి. అయితే వీటితో సంబంధం లేకుండా చేయాలక్కడ. చేసి అక్కడ గుర్తులు చేసిన తర్వాత మళ్ళీ అందులో ఏం చేయాలి? ఈ భూమి మీద ఎలా అయితే తూర్పు, పడమరను మనం ఏం చేసాం సౌత్, నార్త్‌గా మార్చాం. చూసినావా? అంటే దక్షిణాన తూర్పు సూర్యుడు ఉదయించి, తూర్పున సూర్యుడు అస్తమిస్తే ఇది తప్పుగా జనం అర్థం చేసుకున్నారు కదా! ఆ విధంగా అక్కడ పెట్టిన దిక్కులుంటాయి చూసినావా? భూమికి సంబంధం లేని ఆ దిక్కులను మళ్ళీ మార్చాలి. మారిస్తే దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక మరోలాగా తీసుకుంటారనమాట. వాళ్ళకి ఓకే. కంటెంట్ అలా చేయాలనమాట. అలా 2 మార్ఫింగ్స్ చేయాలి. చేసి మీరొక విషయాన్ని చెప్తే డిఫరెంట్‌గా వస్తది. కొత్తగా వస్తది. కొత్తగుంటది. మీరుగా కొత్తగా చెప్పాలి. కొత్తగా చెప్పగలుగుతారు. వాళ్ళు కొత్త సబ్జెక్ట్‌లాగా తీసుకుంటారు. మీరు చదివిన ఆర్టికల్స్ గానీ, మీరు విన్న న్యూస్ గానీ, మీరు తెలుసుకున్న న్యూస్ గానీ, ఆ పేపర్ న్యూస్, టీవీ న్యూస్ ఎన్నో ఉంటాయి గదా! లేకుంటే యూట్యూబ్ న్యూస్ ఎక్కడనైనా విని, చదివి తెలుసుకొని ఇలా చెప్పాలనమాట. మీరు ఒక కొత్త క్రియేటర్ అయితారు. మీకు కూడా గుర్తింపొస్తుంది.